మన జీవితము నిజంగా చూసినట్లయితే అది ఆవిరి లాంటిది, అది స్వల్పము, అది నీటి బుడగ లాంటిది, అది నీటి ఆవిరి లాంటిది. ఈ స్వల్పమైన జీవితంలో దేవుని పని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని పని అశ్రద్ధ చేస్తూ, మనం దేవుని పనులు పట్టించుకోకపోతే చూస్తున్నాగానే మన ఏజ్ అయిపోతుంది. ఈ లోకం నుంచి వెళ్ళిపోతే దేవుడు అడుగుతాడు, నా కొరకు ఏం చేసినావని. కాబట్టి ఈ లోకంలో మనం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నంత వరకు మన పనులను మనం చేసుకుంటూ దేవుని పనులని మర్చిపోకూడదు, దేవుని పనులని అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి ఆయన పనుల కొరకే మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని పని బహు గొప్పది, దేవుని పని మిక్కిలి గొప్పది. దేవుని కోత మరి పంట విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది. పనివారి కొరకు వేడుకోండి, పనివారి కొరకు ప్రార్థన చేయండి. మనందరం కలిసి దేవుని పనిలో భాగస్వాములు కావాలా. శాశ్వత రాజ్యం కొరకు. ఈ లోక రాజ్యములన్నీ కూడా తాత్కాలికమైనవి. ఆయన రాజ్యం